వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు టీఆర్ఎస్కి చెందిన కొంతమంది నేతల బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోని జగన్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో ఫెడరల్ ఫ్రంట్ అంశం గురించి మాట్లాడి ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నేతలు మీడియాకు కొంతమంది లీకులు కూడా ఇచ్చారు. అంతకుమించి వారి చర్చల్లో అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో వైకాపా టీఆర్ఎస్కి బహిరంగ మద్దతు తెలిపింది. సీమాంధ్రుల్లోని తమ మద్దతుదారులంటూ టీఆర్ఎస్కి ఓటు వేసేలా బహిరంగంగానే ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు కేసీఆర్తో పాటు జగన్ను కూడా ఆనందోత్సాహాలతో ముంచెత్తాయి. ఆనందాన్ని కేసీఆర్కి స్వయంగా ఫోన్ చేసి మరీ షేర్ చేసుకున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత కేసీఆర్ ప్రత్యేక హోదాకి తను అడ్డం పడడం కాదని, నిలువు కూడా కాదని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి కేసీఆర్లోని హీరోని చూస్తున్నారు జగన్. ఓ సినిమాకి వెళ్తే హీరో క్యారెక్టర్ని అభిమానిస్తామని, కేసీఆర్ కూడా అలాంటి హీరో అని జగన్ ఇంటర్వ్యూల్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్పేశాడు. ఆ సమయంలో ఆయనకి మానుకోట ఘటన గుర్తుందో లేదో, ఎన్నికల ప్రచారం తన తండ్రిని అత్యంత దారుణంగా విమర్శించిన విషయం గుర్తుందో లేదో అంటూ ఇంటర్వ్యూ చేసేవారే క్లారిటీ ఇచ్చారు. అది తర్వాత విషయం. కానీ కేసీఆర్ ఏదో ప్రత్యేక హోదా దాత అయినట్టుగా ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని, అవసరమైతే మోడీకి లేఖ రాస్తానని కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కొంతమంది ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు ఒక్క ఫెడరల్ ఫ్రంట్ విషయంపై మాత్రమే చర్చించరు కదా, వాళ్ళకి ఏపీ ప్రత్యేక హోదా సాధించి పెట్టాలని జీవితాశయం ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు ఓటమి. దీని గురించి డిస్కషన్ జరిగాయని, ఎందుకంటే అక్కడ వ్యవహారం ఏమీ జరగలేదని కొంతమంది అంటున్నారు. చాలామందికి తెలిసింది ఏంటంటే, చంద్రబాబు కనుక ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ టీఆర్ఎస్ అదుపాజ్ఞంలో ఉంటారు. ఏపీని కట్టడి చేయొచ్చు అనేది లెక్క. చంద్రబాబు ఓడిస్తేనే అది సాధ్యం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ఎలాంటి సాయం టీఆర్ఎస్ చేయాలో కూడా చర్చ జరిగిందని అంటున్నారు. మొత్తానికి జగన్ చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణల్ని మోడీకి ఇప్పుడు ఇండైరెక్ట్గా టచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ల భేటీ తర్వాత రాజకీయం ఎలా మారుతుంది, ఎంతగా ఇబ్బందికరంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. కేటీఆర్ జగన్ మాట్లాడుకున్న మాటలు సారాంశం మొత్తం బయటకు వచ్చేసిందని, చంద్రబాబు ఓటమి గురించే వీరు మాట్లాడుకున్నారని సోషల్ మీడియాలో టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు.